Hi students, good morning. Welcome to the channel Bharati Math Warriors. ఎవరైతే ఈ ఛానల్ని విజిట్ చేస్తున్నారో మరి ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ముందుగా ఏపీ తెలంగాణ తెలుగు స్టేట్స్లో ఉన్న 6th to ఇంటర్ స్టూడెంట్స్ ఎవరైతే స్టేట్ చదవచ్చు, సిబిఎస్ఈ కావచ్చు, ఐసిఎస్ఈ కావచ్చు, మీరు ఏ బోర్డ్ అయినా కావచ్చు, ఏ క్లాస్ అయినా కావచ్చు, మీ యొక్క మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఉన్న ప్రతి చాప్టరు మీకు కష్టంగా ఉన్న చాప్టర్స్తో సహా మీకు ఈజీగా, సింపుల్గా, లాజికల్గా అర్థమయ్యేలా చేయటమే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా మేము మ్యాథ్స్ చేయలేము, మా వల్ల కావట్లేదు, మాకు మ్యాథ్స్ రావట్లేదు, మేము మ్యాథ్స్లో మా నాలెడ్జ్ యొక్క జీరో అనుకున్న వాళ్ళకు కూడా మిమ్మల్ని జీరోలో నుంచి 0 to హీరో చేయటమే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా. అయితే ఈరోజు నుంచి మన ఛానల్లో ప్రతి క్లాస్ నుంచి ప్రతి టాపిక్ అంటే మ్యాథమెటిక్స్లో ఉన్న ప్రతి చాప్టర్ని నేను మన ఛానల్లో ఈరోజు నుంచి డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. సో అంతేకాకుండా మీకు ఏ చాప్టర్, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా చాప్టర్స్లో ఏమైనా డౌట్ ఉన్నా, మీకు ఫలానా చాప్టర్ రాకపోయినా సరే, మాకు ఫలానా చాప్టర్ రావట్లేదని కూడా మీరు నన్ను అడగచ్చు. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కామెంట్ సెక్షన్కి వెళ్ళి మీరు ఏ క్లాసు, మీకు ఏ చాప్టర్లో డౌట్ ఉంది అని మీరు కామెంట్ సెక్షన్లో కనుక మెన్షన్ చేస్తే మీకు ఆ చాప్టర్ని మీతో డిస్కస్ చేసి ఆ చాప్టర్ యొక్క డౌట్స్ని నేను క్లారిఫై కూడా చేస్తాను. అయితే అంతకంటే ముందుగా మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అయితే మన కంటెంట్లోకి వచ్చేద్దాం. మీకు ఆల్రెడీ అయితే వాళ్ళ నుంచి ప్రతి క్లాస్లో ఉన్న మ్యాథ్స్ టాపిక్ అనేది ప్రతిరోజు అప్లోడ్ చేస్తా ఉన్నా కదా. సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్లాస్. ఇక్కడ నుంచి ఈరోజు నుంచి మనం ముందు ఇవాళ 10th క్లాస్ సంబంధించిన మ్యాథమెటిక్స్తో స్టార్ట్ చేస్తున్నాం. 10th క్లాస్లో స్టార్ట్ చేస్తున్నాం, ఎందుకంటే 10th వాళ్ళ ఎగ్జామ్స్ కూడా దగ్గర పడిపోయినాయి కాబట్టి మనం ముందు 10th నుంచి వద్దాం. సో 10th క్లాస్లో మనం ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్ని మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. అయితే ఎటువైపు ఏపీ కానీ అటువైపు తెలంగాణ కానీ స్టేట్ సిలబస్లో కూడా ఎన్సీఆర్టీ సిలబస్ పెట్టేశారు కాబట్టి, సో సిబిఎస్ఈ స్టేట్ సిలబస్ రెండు కవర్ అయిపోతాయి కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ అందరికీ యూస్ఫుల్గానే ఉంటుంది. అయితే ఫస్ట్ ఇవాళ మనం ట్రిగ్నోమెట్రీ టాపిక్ మీద మనం డిస్కస్ చేసుకుందాం. అసలు ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటి? వాట్ ఈస్ ట్రిగ్నోమెట్రీ? ట్రిగ్నోమెట్రీ ఇక్కడ ట్రై అంటే 3 అని, గోనో అంటే సైట్స్ అని, మెట్రీ అంటే మెజర్ అని. అంటే 3 సైట్స్ని మెజర్ చేసేదాన్ని మనం ట్రిగ్నోమెట్రీ అంటాం. 3 సైట్స్ని మెజర్ చేసేది ఏంటి? ట్రయాంగిల్, రైట్ యాంగిల్, ట్రయాంగిల్. అయితే ట్రిగ్నోమెట్రీ కాబట్టి మనం మొత్తం ఈ చాప్టర్ మొత్తం రైట్ యాంగిల్ మీద ఉంటుంది. అయితే ముందు మనం రైట్ యాంగిల్ మీదకి వెళ్ళే ముందు మీకు 3 విషయాలు కనుక తెలిస్తే మీకు ఈ చాప్టర్ మీద ఆల్మోస్ట్ క్లారిటీ ఉన్నట్టు. ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏవేవి ఉంటాయంటే హైపోటెన్యూస్, ఆపోజిట్, ఎడ్జసెంట్, ఈ 3 ఉంటాయి. అయితే ఈ 3టిని ఎక్కడెక్కడ ప్లేస్ చేస్తారు, ఏ ప్లేస్లో అవి చేంజెస్ అవుతాయి అనే విషయాన్ని కనుక మన మైండ్లో కనుక స్టోర్ చేసుకోగలిగితే మీరు యొక్క సబ్జెక్ట్లో, ఈ యొక్క చాప్టర్లో మీరు ఆల్మోస్ట్ మినిమం నాలెడ్జ్ అనేది మీరు సంపాదించుకున్నట్టే. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ అంటే ఎంతలో ఉంటుంది? మనకి 90 degreesలో ఉంటుందని తెలుసు. సో రైట్ యాంగిల్ అంటే మనం ఏంటి, ఇలా ఉంటుంది. అంటే ఒక 2 స్ట్రైట్ లైన్స్ అనేది ఒక పాయింట్లో కనుక మీట్ అయితే దీన్ని రైట్ యాంగిల్ అంటాం. రైట్ యాంగిల్ యొక్క సింబల్లో చెప్పమంటే ఏం చెప్తాం మనం? ఇట్లా అన్నా ఉంటే అది రైట్ యాంగిల్. సో ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ ఒక 2 స్ట్రైట్ లైన్స్ అనేవి మీట్ అవటం వల్ల ఇది రైట్ యాంగిల్ అని గుర్తుగా మనం ఏం చేస్తాం, ఇది ఇక్కడ రైట్ యాంగిల్ సింబల్ అనేది పెడతాం, అంతే కదా. సో ఇట్లా 2 లైన్స్ ఉన్నాయి, ఇట్లా స్ట్రైట్గా ఉన్నాయి, ఇది రైట్ యాంగిల్ అంటే దీని వాల్యూ ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుందని మనకు అర్థం కావాలి. అయితే ఇందులో హైపోటెన్యూస్ ఎక్కడ ఉంటుంది, ఆపోజిట్ అనేది ఎక్కడ ఉంటుంది, ఎడ్జసెంట్ సైడ్ అనేది ఎక్కడ ఉంటుంది, వాటి యొక్క ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉంటాయో మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ హైపోటెన్యూస్. ఇప్పుడు ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దీనికి ఏబిసి అని ఒక నేమింగ్ ఇచ్చుకున్నాను. ఇందులో హైపోటెన్యూస్ మీకున్న రైట్ యాంగిల్లో ఏదైతే లాంగెస్ట్ సైడ్ ఉందో, ఏదైతే లాంగెస్ట్ సైడ్లో ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మీకు లాంగెస్ట్ సైడ్ ఏంటి? ఏసీ అనే లైన్. సో అది హైపోటెన్యూస్ అవుతుంది.
రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏదైతే లాంగెస్ట్ సైడ్ ఉందో అది హైపోటెన్యూస్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ యొక్క ప్లేస్ చేంజ్ అవటం కానీ దాన్ని వేరే చోట రాయటం కానీ జరగదు. దాని యొక్క ప్లేస్ కాన్స్టెంట్ ఇది ఇక్కడే ఉంటుంది అనమాట. మీరు ఇంకో రకంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నది ఎప్పుడు హైపోటెన్యూస్ అవుతుంది. ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న ఎప్పుడు అది హైపోటెన్యూసే అవుతుంది. ఇంకోటి ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో లాంగెస్ట్ సైడ్ కూడా హైపోటెన్యూస్ అవుతుంది. రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నది కూడా హైపోటెన్యూసే అవుతుంది. మీకు చేంజ్ అయ్యే వాల్యూస్ ఏంటయ్యా అంటే ఆపోజిట్ అండ్ ఎడ్జసెంట్. ఆ రెండు మాత్రం చేంజ్ అవుతూ ఉంటాయి. ఎందుకు చేంజ్ అవుతూ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. మీరు కానీ కొన్నిసార్లు చూస్తే సైన్ ఏ అంటారు, సైన్ సి అంటారు, సైన్ పి అంటారు, కాస్ క్యూ అంటారు. ఇట్లా పేర్లు అనేవి మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీలో ఉందనుకోండి, సైన్ ఏ సైన్ సి అంటారు. అదే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇప్పుడు ఏబీసీ అనే కాదు, పీక్యూఆర్ అని పెట్టుకోవచ్చు, ఎక్స్వైజెడ్ అని పెట్టుకోవచ్చు, ఏదైనా నెంబర్స్తో ఏదైనా ఏ వేరియబుల్తోనే పెట్టుకోవచ్చు. ఇది ఏబీసీతో పెట్టుకోవచ్చు, పీక్యూఆర్తో పెట్టుకోవచ్చు, ఎక్స్వైజెడ్లో పెట్టుకోవచ్చు, ఎట్లాగైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఏ సైన్ సి అన్నారంటే ఈ రైట్ యాంగిల్ ఎందులో ఉన్నట్టు ఏబీసీలో ఉన్నట్టు. ఏబీసీ అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైన్ ఏ ఇట్లా ఉంటారు కదా. సైన్ ఏ అంటే ఏంటంటే ఏ అంటే అర్థం ఏంటంటే యాంగిల్ అనేది ఏ దగ్గర ఉందని అర్థం. అంటే ఈ యాంగిల్ కాదు, దీన్ని రైట్ యాంగిల్ అంటారు. ఇంకో యాంగిల్ ఉంటుంది, ఈ యాంగిల్ అనమాట. ఓకే, యాంగిల్ ఎక్కడ ఉన్నట్టు సైన్ ఏ అన్నారంటే ఏ దగ్గర యాంగిల్ ఉందని అర్థం. మరి ఈ యాంగిల్ ఏం చేస్తుంది అంటే ఇందాక చెప్పాం కదా, ఆపోజిట్ ఎడ్జసెంట్ అనే ప్లేసెస్ చేంజ్ అవుతూ ఉంటాయని. ఇగో ఈ యాంగిల్ వల్ల ఈ యాంగిల్ ఏ దగ్గర పెడితే ఈ యాంగిల్కి ఆపోజిట్గా ఉంది. ఆపోజిట్ ఏముంది ఇక్కడ బీసీ, ఇది ఆపోజిట్ అవుతుంది. ఇక మిగిలిపోయినది ఏమవుతుందంటే ఎడ్జసెంట్ అవుతుంది. ఓకే, క్లారిటీ అనుకుంటా. ఇంకొకసారి చెప్తాను. అదే ఒకవేళ సైన్ సి అన్నారనుకో, ఈ యాంగిల్ ఎక్కడ పెట్టాలి, నేను సి దగ్గర పెట్టాలి. సో సి దగ్గర పెట్టాలి. అప్పుడు ఆపోజిట్ ఏమవుతుంది, ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది ఆపోజిట్ అవుతుంది. ఇక మిగిలినది ఎడ్జసెంట్ అవుతుంది. ఇప్పుడు అర్థమైందా? సైన్ ఏ సైన్ సి అని ఎందుకంటారు? సైన్ ఏ సైన్ సిలు ఇచ్చారంటే రైట్ యాంగిల్ ఎందులో ఉన్నట్టు ఏబీసీలో ఉన్నట్టు. పీక్యూఆర్లు ఇచ్చారంటే సైన్ ఆ రైట్ యాంగిల్ అనేది పీక్యూఆర్లో ఉన్నట్టు. సైన్ పి అంటే యాంగిల్ పి దగ్గర పెట్టాలి, క్యూ అంటే క్యూ దగ్గర పెట్టాలి. ఆ యాంగిల్ ఎటైతే పెట్టారో దాని ఆపోజిట్గా ఉన్నది ఆపోజిట్ అవుతుంది, మిగిలిపోయింది ఎడ్జసెంట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, హైపోటెన్యూస్ వాల్యూ ఎప్పుడు చేంజ్ కాదు, అట్లానే ఉంటుంది. ఈ ఆపోజిట్ ఎడ్జసెంట్ మాత్రం అటు ఇటు షిఫ్ట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఏ దగ్గర పెట్టి ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది ఎడ్జసెంట్ అవుతుంది. అదే సి దగ్గర పెట్టి ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది ఎడ్జసెంట్ అవుతుంది. నాకు తెలిసి ఇక దీని మీద మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్ అయితే రైట్ యాంగిల్లో ప్లేస్మెంట్స్ తర్వాత మీరు తెలుసుకోవాల్సిన నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రిలేషన్స్ అనేవి తెలుసుకోవాలి. రిలేషన్స్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసలు ట్రిగ్నోమెట్రీ అంటే గుర్తొచ్చేది ఏంటి? సైను కాసు, టాను కాటు, సీకెంటు కోసీకెంటు, ఇవే కదా. సైను కాసు, టాను కాటు, సీకెంటు కోసీకెంటు, ఇవే గుర్తొస్తాయి. అయితే ఇవన్నీ దేనితో రిలేషన్ ఉంది అనేది మీకు తెలిస్తే ట్రిగ్నోమెట్రీలో ఐడియా వచ్చాడు. ఇక్కడ చూడండి, రిలేషన్ ఉండటం వేరు, పక్కన ఉండటం వేరు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సైను కాసు పక్కన ఉంటాయి, టాను కాటు పక్కన ఉంటాయి, సీకెండ్ కోసీకెండ్ పక్కనే ఉంటాయి. ఎందుకంటే సైన్కి తమ్ముడు కాసు, టాన్కి తమ్ముడు కాటు, సీకెండ్కి తమ్ముడు కోసీకెండ్. సో అవన్నీ పక్కనే ఉంటాయి. బట్ రిలేషన్ దేనితో ఉంటుంది? ఎక్కడ చూడండి, సైన్ అనేది ఫస్ట్లో ఉంది కదా, ఈ ఫస్ట్లో ఉన్న సైన్ లాస్ట్లో ఉన్న కొసీకెంట్తో రిలేషన్తో ఉంటుంది. ఏంటి? ఫస్ట్లో ఉన్న సైన్ లాస్ట్లో ఉన్న కొసీకెంట్తో రిలేషన్తో ఉంటుంది. ఈ ట్యాన్ అనేది కాట్తో రిలేషన్ ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ట్యాన్ కాట్ ఎప్పుడు రిలేషన్లోనే ఉంటాయి. రిలేషన్ పక్కన కూడా ఉంటాయి. నెక్స్ట్ సీకెంట్ అనేది మిగిలిపోయిన కాస్తో రిలేషన్తో ఉంటుంది. సో సైన్ దేంతో రిలేషన్లో ఉంటుంది? కొసీకెంట్తో. ట్యాన్ దేంతో రిలేషన్లో ఉంటుంది? కాట్తో. టాను కాటు పక్కన ఉంటాయి, టాను కాటు కూడా రిలేషన్లో ఉంటాయి, జాగ్రత్త గుర్తుపెట్టుకో. సో సీకెంట్ రిలేషన్ దేంతో ఉంటుంది? కాస్తో. అందుకే మనం ఏమంటాం అంటే సైన్ ఫార్ములా చెప్పమంటే 1/కొసీకెంట్ అని చెప్తాం. సో సైన్ ఫార్ములా ఏంటి? 1/కొసీకెంట్. అదే కొసీకెంట్ ఫార్ములా చెప్పమంటే 1/సైనే. సైన్ 1/కొసీకెంట్ అయినప్పుడు కొసీకెంట్ కూడా 1/సైన్ అవుతుంది కదా. సో సైన్ కొసీకెంట్ రిలేషన్. సైన్ ఫార్ములా ఏంటంటే 1/కొసీకెంట్, కొసీకెంట్ ఫార్ములా అంటే 1/సైన్. అదేవిధంగా సీకెంట్ ఫార్ములా చెప్పమంటే ఏం చెప్తారు?
సీకెంట్ దేంతో రిలేషన్లో ఉంది? కాస్తో కదా. సో 1/cos. అదే కాస్లో కాస్ ఎలా చెప్తాం? 1/secantలో చెప్తాం. క్లియరా? సో సైన్ అనేది కొసికెంట్తో రిలేషన్లో ఉంటుంది, సీకెంట్ అనేది కాస్తో రిలేషన్ ఉంటుంది, ట్యాన్ కాట్తో రిలేషన్ ఉంటుంది. మరి ట్యాన్ ఫామ్లో ఏం చెప్తాం? ట్యాన్ కాట్ ఆల్రెడీ రిలేషన్లో ఉంటాయి కాబట్టి ట్యాన్ అంటే 1/cot అని చెప్తాం, కాట్ అనేది 1/tan అని చెప్తాం. ఇవన్నీ తెలిసింది ఒకటే. కాకపోతే ట్యాన్ కాట్ ఇంకో దాంతో రిలేషన్ కూడా ఉంటుంది, సైన్ కాస్తో కూడా రిలేషన్లో ఉంటుంది. అందుకే ట్యాన్కి ఇంకో ఫార్ములా చెప్పమంటే sin/cos. ఈ రెండు కలిపితే వచ్చేది ట్యాన్, ఈ రెండు కలిపితే వచ్చేది కాట్. అంటే ట్యాన్ ఫార్ములా ఏంటి? sin/cos అని కూడా చెప్తాం. సో sin/cos ఫార్ములా ఏంటి? ట్యాన్. ఒకసారి క్లియర్గా ఒక్కసారి మీకు రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఒకసారి. సో ఇందాక చెప్పాం కదా, సైన్ యొక్క రిలేషన్ ఏంటి? కొసీకెంట్. సో 1/cosecant. అదేవిధంగా కొసీకెంట్ యొక్క ఫార్ములా ఏంటి? 1/sin. నెక్స్ట్ సీకెంట్ ఫార్ములా ఏంటి? 1/cos. అదేవిధంగా కాస్ యొక్క ఫార్ములా ఏంటి? 1/sin. 1/secant. నెక్స్ట్ ట్యాన్ రెండు సార్లుగా రాసుకోవచ్చు. 1/cot అవుతుంది, లేదా sin/cos అని కూడా అవుతుంది. అదే మరి కాట్ ఏంటి? 1/tan అవుతుంది. అదేవిధంగా ఈ సైన్ రివర్స్ చేస్తే వచ్చేది కాట్, అది sin/cos కదా, ఇది cos/sin. సో ఫార్ములాస్ అండ్ రిలేషన్స్ క్లియరా? ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రీ రేషియోస్ యొక్క ఫార్ములాస్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ట్రిగ్నోమెట్రీ రేషియోస్ యొక్క ఫార్ములాస్ ఏంటి? సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, ఇందులో హైపోటెన్యూస్ ఏమవుతుంది? ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం, ఏదైతే లాంగెస్ట్ సైడ్ ఉందో అది హైపోటెన్యూస్ అని. అదేవిధంగా రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నది ఎప్పుడు హైపోటెన్యూస్ అవుతుంది. సో ఇది హైపోటెన్యూస్. సో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో ఫార్ములా అంటే ఎలా రాసుకుంటాం? sin A cos A tan A cot A secant A cosecant A, ఇట్లానే కదా మనం రాసుకుంటాం. సో ఏ కాబట్టి నేను యాంగిల్ ఎక్కడ పెట్టుకుంటాను? యాంగిల్ ఇక్కడ పెట్టుకుంటాను. యాంగిల్ ఏ దగ్గర ఉంది కాబట్టి ఆపోజిట్ ఏమవుతుంది? ఇది ఆపోజిట్ అవుతుంది, బీసీ. సో మిగిలినది ఎడ్జసెంట్ అయిపోతుంది. సో సైన్ ఫార్ములా ఏంటి? చాలా ఈజీగా చెప్తాను, క్లియర్గా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఆ ఫార్ములాస్ రాసుకునే ముందు మీకు వచ్చిన ట్రిక్స్ చెప్తాను, ప్లేస్మెంట్స్ ఏంటంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 నెంబర్లు ఏమన్నా అంటే ఏబిసికి 1 2 3 నెంబర్ ఏమంటే ఎలా ఇస్తాం? ఏ ఫస్ట్ కాబట్టి ఏ 1 అని ఇస్తాం, ఈ సెకండ్ కాబట్టి 2 అని ఇస్తాం, సి థర్డ్ కాబట్టి 3 అని ఇస్తాం. అట్లానే ఇక్కడ స్టార్ట్ అయ్యేది దేంతో? యాంగిల్తో స్టార్ట్ అవుతుంది. యాంగిల్ అంటే ఏంటి? ఈ యాంగిల్ రైట్ యాంగిల్ కాదు, ఈ యాంగిల్. సో యాంగిల్కి ఎక్కడ ఉంది? ఎదురుగా ఆపోజిట్, ఇక్కడతో స్టార్ట్ అవుతుంది. 1 2 3, దీని పొజిషన్ ఇది. ఆపోజిట్ ఫస్ట్, హైపోటెన్యూస్ సెకండ్, ఎడ్జసెంట్ థర్డ్. ఇప్పుడు ఫస్ట్ మనం ఏ యాంగిల్ అయినా స్టార్ట్ అయ్యేది దేంతో? సైన్తోనే కదా. సో సైన్ అనేది ఏంటి? ఫస్ట్ సెకండ్ ప్లేస్ సైన్ తీసేసుకుంటుంది, అంటే 1/2. 1లో ఏముంది? ఆపోజిట్. 2లో ఏముంది? హైపోటెన్యూస్. సో సైన్ ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సైన్ ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. మరి కాస్ ఫార్ములా ఏంటి? సైన్ కాస్లు పక్క పక్కనే ఉంటాయి కదా. ఇది ఆల్రెడీ 1/2 అయింది, అంటే ఫస్ట్ పొజిషన్ తీసేసుకుంది. సెకండ్ నెక్స్ట్ పొజిషన్ ఏం తీసుకోవాలి? థర్డ్ ఉంది, ఇక మిగిలిపోయింది ఇదే ఎడ్జసెంట్. సో ఇది ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అవుతుంది కాబట్టి ఇది ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అవుతుంది. ఓకే, సైన్ ఫార్ములా ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కాస్ ఫార్ములా ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఇక ట్యాన్ ఈజీగానే చేసుకోవచ్చు. ట్యాన్ ఫార్ములా ఏంటి? సైన్ బై కాస్. సైన్ అంటే ఏంటి? ఇక్కడ ఆపోజిట్ బై హైపోటెన్యూస్. కాస్ అంటే ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ క్యాన్సిల్ అయితే మిగిలేదండి మీకు ఆపోజిట్ బై ఎడ్జసెంట్, అది ట్యాన్ ఫార్ములా. కాట్ ఏంటి? ట్యాన్ రివర్స్ చేస్తే వచ్చేది కాట్, సో ఎడ్జసెంట్ బై ఆపోజిట్. సీకెంట్ ఏంటి? సీకెంట్ కాస్ ఒకటే అని చెప్పా, కాస్ట్ని రివర్స్ చేస్తే వచ్చేది సీకెంట్. సో కాస్ ఫార్ములా ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అయిపోయినప్పుడు సీకెంట్ ఏంటి? హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్. సింపుల్. కొసికెంట్ ఏంటి? కొసికెంట్ సైన్ ఒకటని చెప్పా, సైన్ ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్, రివర్స్ చేయండి సరిపోతుంది. సో అది ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అయితే ఇది హైపోటెన్యూస్ బై ఆపోజిట్. సో ఇది కూడా మీకు
అర్థమైంది అనుకుంటున్నాను, క్లియర్గా ఉంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ వాల్యూస్. యాక్చువల్గా ట్రిగ్నోమెట్రీలో ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం ఎంత కష్టమో ట్రిగ్నోమెట్రీ వాల్యూస్ గుర్తుపెట్టుకోవడం అంతకంటే పెద్ద కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ sin 30 degrees అంటే మనం ఒకటికి 2 సార్లు ఆలోచించుకున్న వాల్యూ ఆన్సర్ చెప్తాం. అలా మీరు అంత బట్టి చాలా మంది బట్టి కొట్టేసుకుంటారు, ఇది పెద్ద ఎగ్జామ్ హాల్లో మర్చిపోతూ ఉంటారు. మీరు అలా బట్టి కొట్టకుండా వీటికి అసలు మీరు దాని మీద టెన్షన్ కూడా పడకుండా, మీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్ ముందు రోజు కూడా మీకు ఆ వాల్యూస్ రావాలి, కానీ ఈజీగా మీరు ఎగ్జామ్లో ఈజీగా రాసేలా చేస్తాం. చూడండి, మీ దగ్గర ఒక రఫ్ పేపర్ ఉంటే చాలు, మీరు ఈజీగా వాల్యూస్ రాసుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగ్నోమెట్రీ వాల్యూస్ అంటే మనకు ఉండేది ఏంటి, 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, నెక్స్ట్ 90 degrees, అంతే కదా. మీకు 1 2 3 నెంబర్లు వచ్చు కదా, ఏమిటి 0 కాబట్టి 0 1 2 3 4. ఓకే, ఇవి 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి దాన్ని 4తో డివైడ్ చేయండి. అంటే 0/4, 1/4, 2/4, 3/4, 4/4. లాస్ట్ దీనికి రూట్లు పెట్టండి అన్నిటికీ. ఇప్పుడు మనం కావాల్సిందే చూద్దాం. ఫస్ట్ సైన్ కదా, సైన్ ఉంటుంది. సైన్ 0/4 అంటే 0, 0తో ఏం చేసినా 0నే. √0 వాల్యూ అంటే 0. ఓకే, సో సైన్ 0 వాల్యూ 0. నెక్స్ట్ 30, 1/4 ఉంది. √1 వాల్యూ ఎంత 1. √1/4 అన్నారు. √1/4 అంటే √1/√4 అని. √1 వాల్యూ 1 అంటే 1 1 1 కదా. √4 వాల్యూ ఎంత 2 2 4 కాబట్టి √4 వాల్యూ 2. సో సైన్ 30 1/2. 45 degrees. √2/4, 2/4 అన్నారు. 2 టేబుల్లో 1 టైము, ఇది 2 times, 1/2 అంటే ఇది 1/2 కదా. సో √1 వాల్యూ 1, √2 వాల్యూ √2నే కదా, అది రిలేషనల్ నెంబర్, సో √2. నెక్స్ట్ 30 degrees ఎంత √3/4. √3 వాల్యూ అంటే √3నే. √4 వాల్యూ అంటే 2. √4/4, 4/4 అంటే 1. సో √1 వాల్యూ అంటే అంత 1. ఏమొచ్చింది అర్థమైంది కదా. ఇప్పుడు కాస్ చూద్దాం. కాస్ అంటే ఏం లేదు, ఇంక ఈజీ. ఇప్పుడు సైన్ 0 వాల్యూ ఉంది, సైన్ 90 ఉంది కదా. కాస్కి వచ్చేటప్పటికి 0 వాల్యూని తీసుకొచ్చి 90 దగ్గర పెట్టండి, 90 తీసుకొచ్చి 0 దగ్గర పెట్టండి. సైన్ 0 వాల్యూ కాస్ 90 దగ్గర పెట్టండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 0 ఎంత 0 కదా. సో ఆ 0 చివరిని లాక్కండి, ఆ చివరిలో ఉన్నవన్నీ చివరికి తీసుకురండి. అంటే సైన్ 0 వాల్యూ 90, సైన్ 90 వాల్యూ కాస్ 0 అనమాట. ఆ 90 0కి 0 90 తీసుకొచ్చు. ఇది మొత్తం ఒక పార్ట్. ఇప్పుడు మిడిల్ పార్ట్లో ఏముంది 30 45 60. సేమ్ అట్లానే ఇప్పుడు 30 40 60లో ఫస్ట్ నెంబర్ 30, తర్వాత 60, 60 ప్లేస్లో 30, 30 ప్లేస్లో 60 అంటే √3/2 వాల్యూ సైన్ 60 వాల్యూ కాస్ 30. అంటే ఈ √3/2 ఇక్కడికి, ఈ 1/2 ఏమో ఇక్కడికి. ఇక మామూలుగా 45 వాల్యూ ఎంత నార్మల్. అర్థమైందా, చాలా సింపుల్. 0 తీసుకొచ్చి 90 దగ్గర పెట్టా, 90 తీసుకొచ్చి 0 దగ్గర పెట్టా. ఇక మధ్యలో మిగిలిపోయిన 30 45 60 ఉంది కదా, 60 30లో పెట్టా, 30 60లో పెట్టా, 45 యాజ్ ఇట్ ఈస్ కదా సార్. ఇక నెక్స్ట్ ట్యాన్ చూడండి అట్లానే. ట్యాన్ ఫార్ములా ఏంటి సైన్ బై కాస్. సైన్ బై కాస్ 0/1 అంటే 0, 1/2/√3/2. 2 2 క్యాన్సిల్ అయ్యి మిగిలేదు ఎంత ఉంటుంది మీకు 1/√3. ఈజీ, ఏం లేదు. 1/2 √3/2 కదా. 2 2 క్యాన్సిల్ అయితే 1/√3 కదా మిగిలేదు, ఆ √3/2. సేమ్ 1/√2/1/√2 అంటే 2 క్యాన్సిల్ 1 మిగులుతుంది. √3/2/2 1/2, 2 2 క్యాన్సిల్, √3/1 అంటే √3, 1/0 అంటే ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఏముంది మనకి కాట్. ఇది కూడా సేమ్ 0 to 90 ఈ చివరిది ఇటు పెడుతున్నాను, ఈ చివరిది ఇటు పెడుతున్నాను, ఈ 60 ఇటు పెడుతున్నాను, ఈ 1/√3 ఇటు పెడుతున్నాను. ఇక మిగిలిపోయిన 1 ఇటు పెట్టేస్తాను. ఈజీగానే ఉందా. నెక్స్ట్ సీకెంట్. కాస్ని రివర్స్ చేయండి సరిపోతుంది. 1/1 అంటే 1, √3/2 అంటే 2/√3,
√2/1 అంటే √2 1/√2 √2/1 అవుతుంది. √2 1/2 2/1 0/1 1/0 అవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. మరి కొసీకెంట్ అంటే ఏంటి? సైన్ రివర్స్ చేయొచ్చు, లేదా దీన్ని ఇట్లా లాగచ్చు, ఇట్లా దీన్ని ఇక 2/√3 లేదా √2, లేదా సైన్ రివర్స్ చేయొచ్చు. ఏమవుతుంది? 1/0 ఇన్ఫినిటీ అవుతుంది. 2/1 కాస్త 2 అవుతుంది. √2 అంటే √2 అవుతుంది. √3/2 రివర్స్ చేస్తే 2/√3 అవుతుంది. 1/1 కాస్త 1 అవుతుంది. ఇది ట్రిగ్నోమెట్రీ యొక్క వాల్యూస్. మీరు అప్పటికప్పుడు ఒక రఫ్ పేపర్ తీసుకొని అప్పటికప్పుడు వాల్యూస్ రాసుకొని కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీలో మీరు నేర్చుకోవాల్సిన లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఇంకొక టాపిక్ ఏంటంటే ఐడెంటిటీస్. మనకి మూడే మూడు ఐడెంటిటీస్ ఉంటాయి. ఏంటో మూడే మూడు ఐడెంటిటీస్ అంటే, ఒకటి sin² a ప్లస్ cos² a ఈజ్ ఈక్వల్ టు 1. 2 1 ప్లస్ tan² a ఈజ్ ఈక్వల్ టు sec² a. థర్డ్ cot² a ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు cosec² a. ఈ త్రీ ఐడెంటిటీస్ ఫర్ యాక్చువల్లీ ఐడెంటిటీస్ అనేవి మీరు ట్రిగ్నోమెట్రీ లాస్ట్ ఎక్సర్సైజ్ చెప్తున్నప్పుడు మీకు క్లియర్గా అప్పుడు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ట్రిగ్నోమెట్రీ యొక్క ఇంట్రో, ట్రిగ్నోమెట్రీలో ఫస్ట్ మీరు 10th క్లాస్లో మీరు నేర్చుకునేవి ఇవే. ట్రిగ్నోమెట్రీ రేషియోస్ యొక్క ఫార్ములాస్, వాటి యొక్క రిలేషన్స్, తర్వాత వాల్యూస్, ఈ త్రీ ఐడెంటిటీస్. ఈ మొత్తం మీద బట్టి మీ చాప్టర్ మొత్తం బేస్గా ఉంటుంది. నాకు తెలిసి మీకు ఇంట్రడక్షన్ మొత్తం బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక బాగా ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్లో కనుక మీరు మెన్షన్ చేస్తే ఆ డౌట్ కూడా నేను క్లారిఫై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.